నెల్లూరులో మరోసారి బయటపడింది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. గర్భిణికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో చిన్నారి మృతి చెందిందని గుడ్డలో కట్టి కుటుంబ సభ్యులకు ఇచ్చిన వైద్యులు ఇంటికెళ్లి చూడటంతో చిన్నారి తలకు రక్తపు గాయాలను గుర్తించిన చిన్నారి బంధువులు. ఆపరేషన్ జరిగేటప్పుడు కత్తి గాయాలయ్యాయని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల్లూరులో మరోసారి బయటపడింది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. గర్భిణికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో చిన్నారి మృతి చెందిందని గుడ్డలో కట్టి కుటుంబ సభ్యులకు వైద్యులిచ్చారు. ఇంటికెళ్లి చూడటంతో చిన్నారి తలకు రక్తపు గాయాలను గుర్తించారు చిన్నారి బంధువులు. ఆపరేషన్ జరిగేటప్పుడు కత్తి గాయాలయ్యాయని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ నళిని. ఇటు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బట్టబలేందని చెప్పొచ్చు. దాదాపుగా కూడా ఇటీవల వరుస ఘటనలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటనలో ఓ పసిబిడ్డ నిండు ప్రాణం బలైంది. ఏదైతే వారం రోజుల క్రితం అంటే సోమవారం రోజు నెల్లూరులోని కొత్తూరుకి సమీపంలో ఉన్నటువంటి ఓ జంట తన భార్యకి గర్భం రావడంతో నొప్పులు వస్తున్నాయని చెప్పేసి భర్త అయినటువంటి రవి భార్యను తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వైద్యులకి చూపించడంతో 2 రోజుల పాటు అక్కడే ఉంచినటువంటి వైద్యులు రాత్రి సాధారణ కాన్పు అవుతుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి చెప్పారు. అయితే ఉన్నట్టుండి బిడ్డ అద్దం తిరిగింది, బిడ్డకి తల్లికి ఆపరేషన్ చేయాలని చెప్పి గత రాత్రి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లినటువంటి వైద్యులు ఆపరేషన్ చేసిన అనంతరం కాసేపటి తర్వాత ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఆ బిడ్డని ఒక గుడ్డలో కట్టి ఆ బిడ్డని అట్లాగే చేతికి ఇవ్వడంతో ఆందోళన చెందినటువంటి భర్త అక్కడి నుంచి ఆ బిడ్డని తీసుకొని నేరుగా కూడా ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒకసారిగా కూడా ఆ బిడ్డకి సంబంధించినటువంటి గుడ్డ ఊడదీసిన సమయంలో ఒకసారిగా కూడా రక్తపు మరకలు భారీగా ఉండడం, ఒకసారి బిడ్డ తలలోంచి రక్తపు గాయాలు, రక్తం కూడా బయటకు వస్తుందని గమనించినటువంటి తండ్రి ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురై ఆ కుటుంబ సభ్యులకి అందరికి కూడా సమాచారం అందించారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బిడ్డ డెడ్ బాడీని చూసినటువంటి కుటుంబ సభ్యులు ఉన్న ఫలంగా ఇవాళ ఉదయం వేకుజామున నెల్లూరులోని 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల నిర్లక్ష్యం వెంటనే వినాలి, మాకు న్యాయం చేయాలి, పోయిన ప్రాణాన్ని ఎలాగో తిరిగి వెళ్ళని పరిస్థితి, ఇంకా రాబోయే రోజుల్లోనే ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, ఎవరైతే ఆసుపత్రిలో వైద్యం చేశారో వైద్యం చేసినటువంటి వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా నిరసన సాగింది. దాదాపుగా కూడా అటు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కానీ స్థానికులు కానీ భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఒక ఉత్కంఠ పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవాలి. ఈ సమయంలోనే ఆసుపత్రి సూపరింటెండెంట్ సైతం ఇక్కడికి హాజరై అక్కడ ఉన్నటువంటి బంధువులందరినీ కూడా హారా తీయడం జరిగింది. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ ని సైతం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూడా అడ్డుకొని వాళ్ళ ఆవేదనానికి తెలియజెప్పే ప్రయత్నంలో కూడా వాదోపవాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులకు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే ఆసుపత్రిలో రాత్రి వైద్యం చేసినటువంటి వైద్యులు అలాగే ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది దగ్గర నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఓవరాల్ గా తీసుకుంటే దాదాపుగా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు తరచుగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల కావలిలో అయితే
ప్రభుత్వ ఆసుపత్రి అయితే నర్సులే చీకట్లో ఆపరేషన్ చేయడంతో కత్తి గాయాలై ఒక బాబు కూడా మృతి చెందినటువంటి ఘటన ఇటీవల చోటు చేసుకుంది. అయితే రాత్రి జరిగిన ఘటనతో కూడా ఆపరేషన్ చేసే సమయంలోనే కత్తి ఘాట్లు బాబుకి తగలడంతోనే ప్రాణాలు విడిచారని చెప్పి పాపకి సంబంధించిన తల్లిదండ్రులు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉంటారో బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. మరోవైపు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాత్రం కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. నల్ని రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సరే అనేసి 12 కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి చెప్తా ఉన్నారు. మెడిసిన్ కూడా ఇచ్చారు. కాన్పు అది 12 మళ్ళీ 4, 5 అటు అయిపోయింది. కాన్పు అది కాల మళ్ళా వాళ్ళు ఏం చేసేదో తెలియదు. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ 11, 12:30కి అట్లా తీసుకుపోయారు. ఆపరేషన్ చేయడం తీసుకుపోయి మళ్ళీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. బిడ్డని చూపించారు కానీ అది బిడ్డకి బాగలేదండి, ఇది ఆట వీక్గా ఉంది అని చెప్పారు. సరే అనేసి మేము కూర్చోన్నాం, బయట కూర్చోన్నాం. మళ్ళీ ఒక కట్ట 2 గంటల సేపు 4 గంటలకంతా చేతిలో వచ్చేసారు బిడ్డ చనిపోయిందండి అని ఇచ్చారు. సరే అని తీసుకెళ్ళిపోతే ఇంటికాడ చూస్తే బిడ్డ వెనకాల ఈ తల వెనకాల ఈ గాయంలాగా రక్తం మొత్తం టవలంతా రక్తం. ఆపరేషన్ చేస్తే ఇదంతా ఎట్లా తగులుతుంది నాకేం అర్థం అవ్వదు. నేరుగా వాళ్ళు మా పక్కన ఉండేవాళ్ళు చెప్పారు, ఆపరేషన్ చేస్తే ఇదంతా జరగదు, వాళ్ళు ఏదో చేసినారు అని చెప్తే స్టేషన్కి పోయి సులభంగా కానుకోవద్దని చెప్పారు. సరే అని చెప్పి మేము కూర్చున్నాం. నాకు లాభం లేదు, రాత్రి 2 గంటలకి ఆపరేషన్ చేయాలన్నారు. తీరా ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డ ఈగ్గా ఉందని చెప్పారు. సరే అని చెప్పి మేము గమ్ముకున్నాం. కొంచెంసేపు తర్వాత బిడ్డను చేతికి చుట్టూ ఇచ్చేసి బిడ్డ చచ్చిపోయినాడు అని చెప్పేశారు. ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. ఆ పిల్లాడు కంగారు పడి ఒక బిడ్డ కంగారు పడేసి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము జనం చూస్తే నెట్ కారుతా ఉంది. అప్పుడు మేము